కాల్చకుండా ఉంటామని. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 10 మందిని పిలిచి చేసుకుంటారు. కార్లు గట్రా కొట్టిస్తారు, ఫోటోలు వీడియోలు తీస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పెళ్ళాన్ని వదిలేద్దామని టెంప్ట్ అయినా వీళ్ళందరి ముందు విలన్ అవడం ఇష్టం లేక తప్పక మనసొప్పక కాపురం చేస్తామని. డియర్ ఫ్రెండ్స్, ఇలా పళ్లతోటి కళ్ళతోటి విప్లవాన్ని ఆపలేరు. అందుకే నా వారసుడిగా వెంకీని ప్రకటిస్తున్నాను. వెంకీ, యు టేక్ ఓవర్. కమ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మోహన్ గురించి కొంచెం మాట్లాడతాను. కొంచెం అని ఎందుకన్నానంటే అతని గురించి మంచి ఎక్కువ చెప్పలేం కాబట్టి. జస్ట్ జోకింగ్. నాకు ఇన్నాళ్ళు అభిప్రాయం ఉండేది, పెద్దవాళ్ళు చేసే పెళ్లిలో ప్రేమ అనేది ఉండదని. పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం పెట్టమ్మా అంటే జేబులో పెట్టాలా చేతిలో పెట్టాలని అడిగేంత అమాయకురాలు ఆశ. అరుంధతి కనిపించిందా బాబు అంటే ఏ చీర కట్టుకున్న అమ్మాయిని అడిగేంత దుర్మార్గుడు వీడు. వీళ్ళిద్దరూ జీవితాంతం ఎలా కలిసి ఉంటారా అనిపించింది నాకు. కానీ ఇప్పుడు నా అభిప్రాయం తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి 24 గంటలు కాలేదు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్. చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే టేబుల్ కింద వాడు ఏం చేస్తున్నాడు. పెళ్ళి 2 అక్షరాలు, 3 ముళ్ళు, 4 అక్షంతలు అంతే. కానీ అందులో ఏదో పవర్ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో లెక్క ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళలో కలుపుతుంది. దట్ ఈస్ మ్యారేజ్. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ మన కంట్రోల్లో ఉంటాయని నమ్ముతాం. ఒక మనిషిని చూస్తాం, ఇష్టపడతాం, ప్రేమిస్తాం, కలిసి ఉందాం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి కుదరపోవచ్చు. అందుకని బతకడమే మానేయలేముగా. అసలు మనం ఎవరితో కలిసి ఉంటామో మన చేతుల్లో లేదు. మనం కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, మనల్ని కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, అసలు ఏ కోరిక లేకుండానూ బతకొచ్చు. అంతెందుకు, మన అమ్మ నాన్నలు మనం సెలెక్ట్ చేసుకోగలమా? నేను ఎన్టీఆర్ మనోడుగా పుట్టాలి, అమితాబ్ బచ్చన్ అల్లుడుగా పుట్టాలని మనం కోరుకోలేం కదా. వర్షం, కనీసం వర్షం ఎప్పుడు పడాలో కూడా మనం కోరుకోలేం. అది కురిస్తే మనం ఏ చెట్టుకెందుకో పరిగెత్తాలి, తప్పదు. సో లైఫ్ ఇస్ ఎ కాంప్రమైజ్. జీవితం ఒక రాజీ. మొత్తం జీవితమే కాంప్రమైజ్ అయినప్పుడు అందులో పెళ్లి అనే విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవను, ఫలానా వాళ్ళని చేసుకుంటానడం కుదరదు కదా. మనకి కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు మనకి దొరికిన వాళ్ళని కావాలనుకోవడం మంచిది. ఎనీవే, నేను ఒక్కటి కోరుకుంటున్నాను, ఆశ బలంగా ఉండాలి, రోజు మొగుడిని కొట్టాలి, నా ఈ కోరిక తీరాలి. ఓకే? Hey, come on folks, it's party time. Come on, join me, come on. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఒక క్షణం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తావు, ఒక క్షణం అస్సలు పరిచయం లేనట్టు ఎంతో దూరంగా ఉండిపోతావు. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడొచ్చు అనిపిస్తుంది, ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఎందుకు? నువ్వే బాధ పెడతావు, నువ్వే ఓదార్స్తావు, ఒక్కోసారి నవ్విస్తావు, ఒక్కోసారి ఏడిపిస్తావు. నేను ఎందుకు ఇలా హింసిస్తావు? ఎందుకు అనిపించేదాన్ని చేస్తున్నావు? అసలు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? బై వెంకీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు.
వంటలన్నీ బాగుండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రూపాయి కూడా ఇవ్వని జాగ్రత్త. అలాగే. ఏమండి? ఎవరివిడ? వంట ఆవిడ. వంట ఆవిడ వండుతుందో తింటుందా? వింటే తంతుంది. వెళ్ళి కిచెన్ చూపించండి. నమస్కారం అండి. నమస్కారం. ఆవిడ మా ఆవిడ. ఓ మాట అడుగుతాను ఏమనుకోకండి అయ్యారు. హైట్ తప్ప ఏం అడిగినా ఏమనుకోను. మీది లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. కాకపోతే ఆవిడ వేరే వాడిని లవ్ చేసింది, వాడు హ్యాండ్ ఇచ్చాడు, నేను చేసుకున్నా. పద్మ అక్క ఎవరొచ్చారో చూడు. హాయ్. ఏంటదన అలా చూస్తున్నావు? ఈసారి కూడా నిశ్చితార్థానికి చేసినట్టు అంతా అయిపోయాక వస్తాననుకున్నావా? నాకు నీ పెళ్లి మొన్నే చేసినట్టుంది. అప్పుడు నా కూతురు పెళ్లి వచ్చేసిందా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందరే వదినా. స్పీడ్ గా ఎదగడం, స్పీడ్ గా పెళ్లి చేసుకోవడం, స్పీడ్ గా పిల్లల్ని కనడం, స్పీడ్ గా ముసలాళ్ళైపోవడం. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ? పైనుంది. పైనుందా? నందు ఏంటిదంతా? చాలా సంవత్సరాల తర్వాత శాఖరం వస్తున్నాడు కదా, చిన్న వెల్కమ్ పార్టీ వాడి కోసం. మీకు తాగాలనిపిస్తే తాగండి, అంతేగాని అన్నయ్య వస్తున్నాడు చెల్లెలు వచ్చింది అని వంకలు చెప్పద్దు. అంటే ఏం నీ ఉద్దేశం? నేనేమన్నా తాగబోతుంది అనుకుంటున్నావా? అనుకోవడం ఎందుకు, నిజమేగా. ఇదిగో నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను నాకు ఈ అలవాటు ఉందని. మరి ఎందుకు చేసుకున్నావు? అందరు ఆడపిల్లలాగే నేను పెళ్ళయ్యాక మీ చేత మాన్పించగలను అనుకున్నాను. ఓహో, నీ మీద నీకు అంత నమ్మకమా? అప్పట్లో అలా అనిపించేది. మరి ఇప్పుడేమనిపిస్తోంది? మిమ్మల్ని మానేమండం మానేసి మనశ్శాంతి కోసం నేను కూడా మొదలెడితే బాగుండి అనిపిస్తోంది. నువ్వు అవుట్ హౌస్కి వెళ్ళి వస్తున్నావా, డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నావా? ముందు అక్కడికి వెళ్తే సూట్ కేసు ఇక్కడికి ఎందుకు వస్తాను రా? చెప్పానా వాడు కొడుకు కంటే ముందు నన్ను చూడ్డానికే వస్తాడని? నువ్వు నమ్మలేదు, ఇప్పుడు చూడు. రే రే ఎన్నాళ్ళైందిరా కొట్టొచ్చిందిరా. బాగున్నానన్నయ్య. బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. మా వాడే నిశ్చయించలేదు కదా. ఇంకా మీ వాడేంట్రా? వెంకీ ఇస్ మై బాయ్. నా కూతురు పెళ్లి పనులు మొత్తం వాడే చూస్తున్నాడు రా. వాడికి ఎంత బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందిరా? వాడికి బుద్ధి చిన్నప్పటి నుంచే ఉంది. నీకే వాడి మీద నమ్మకం లేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. కాఫీ కాదు, సోడా పంపించు. మీద వాడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి మంచి కాఫీ పంపించు. ఏంట్రా నీ చెల్లాయి ముందు జెంటిల్మెన్ వేషాలు వేస్తున్నావు? ఉరకరా, పట్టుపక్కల మంది ఏమిటి? అదే రేపు కూతురు పెళ్లి పెట్టుకుని. అలా గడ్డి పెట్టండి అన్నయ్య. ఏది పెట్టినా పర్వాలేదు, మేము తాగుతూ తింటాం. నువ్వు మారవరా? పెద్దనాన్నగారు మీకోసం ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు. 5 నిమిషాలు వచ్చేస్తాను, నువ్వు ఉంటూ. ఏం చేస్తున్నారా? పందిరి కోసం గొయ్యి అవుతున్నాను సార్. అది పెద్ద అయిపోద్దామరా. కిచెన్ లో చెంచాలని ఉంటే దాంతో ట్రై చేయి. ఎల్లి కొనుప పట్టుకురాపో. ఏమండి బాగున్నారా? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు. పెళ్లి కదా, బిజీగా ఉండి ఉంటారు. అరే పూలు కావాలా? మీరెలా, నేను పంపిస్తాను. రే బంతి, ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావయ్యా నువ్వు? అసలు ఏం జరగనట్టు, ఏమీ కానట్టు ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? అందరూ నీలా ఉండలేరు కదా, అందుకే అప్పిచ్చింది అక్కడ గదిలో పడి ఏడుస్తోంది. నేను నిన్నేమనలేదు, తప్పంతా దాందే. నిశ్చితార్థం అయిపోయాక ఇంకొకరిని ప్రేమించడం చాలా తప్పు. ఒకవేళ ప్రేమించినా అతనితో చెప్పడం ఇంకా పెద్ద తప్పు. కానీ ఇవన్నీ దానికి తెలియవు. నువ్వంటే గొప్పవాడివి కాబట్టి ఎంతో సంస్కారంతో దాని జీవిత నాశనమైపోకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తున్నావు. అందుకే నీతో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను. నీ గొప్పతనం ముందు నిలబడలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకయ్యా మీ మగాళ్ళంతా ఇంత పిరికి వాళ్ళ బిహేవ్ చేస్తారు? ఒక ఆడపిల్ల తనంతట తానొచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్తే సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదా నీకు? ప్రేమించిన మా పెళ్లికి పందిలేయడం అంటే గొప్ప త్యాగం చేయడం అనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి,
సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. నీతో పెళ్లి జరగకపోతే నందు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోకపోవచ్చు, కానీ బ్రతికున్నంత కాలం ప్రతిరోజు చస్తూనే ఉంటుంది. అప్పుడు దాని కంట్లోంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్కకి నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వే. నానా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వస్తాను. ఎస్ ఎస్, అలాగే సార్. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం. ముందు ఆ పందిరి పని పూర్తి చేయాలని. ఎలా ఉన్నాడు? నా దగ్గర ఉన్నప్పుడు కుర్రాళ్ళ ఉండేవాడు, ఇప్పుడు మొగాళ్ళ ఉన్నాడు. రా. కామ్ 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 కామ్. చూసావా, ఎలా ఉన్నావని అడగవేంట్రా? బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం, బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం. కరెక్ట్ గా చెప్పావరా. వెంకీ, ఈ రోజు మగపెళ్లి వారు వస్తున్నారు కదా, విడుదల సంగతి ఏంటి? మాట్లాడేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. మరి ఈవినింగ్ భోజనాలు? కేటరింగ్ చెప్పాను. సాయంత్రం వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ తీసుకుని వండమన్నాను. ఇంకా మండపం డెకరేషన్ రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. పూలు దండలు ఆర్డర్ ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ హోటల్ రూమ్స్ బుక్ చేశాను. ఒక వీడియోగ్రాఫర్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతోనే ఉంటాడు. మార్నింగ్ పెళ్లి కొడుకుని చేయడం దగ్గర నుంచి అన్ని అతనే కవర్ చేస్తాడు. మిగతా వెంకీ వెంకీ చాలు, ఇవన్నీ నాకు చెప్పొద్దు. మీ నాన్న నా పక్కన ఉన్నాడు, నువ్వు పెళ్లి పనుల్లో ఉన్నావు, నాకు ఇంకేం కావాలి? నీకేది నచ్చితే అది చెయ్యి, కానీ ఒక కండిషన్, మగపెళ్లి వారి దగ్గర నుంచి మనకు మాట రాకుండా. మూర్తి గారు అమ్మాయి పెళ్ళంటే మినిమం 10 ఏళ్లు గుర్తుంటుకోవాలి. అది ఎలా చేస్తావో ఆ బాధ్యత నీది. చివర్లో నన్ను పిలిస్తే వచ్చి అక్షంతలు వేస్తానంతే. ఏరా? అసలు ఇల్లేనా? విడిదిల్లు. అస్సలు పద్ధతి లేకుండా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? నేను ఇంకా ఏం మాట్లాడలేదండి. మగ పెళ్లి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం పద్ధత? పోనీ కరెక్ట్ పద్ధతి అంటే మీరు చెప్తే ఫాలో అయిపోతారండి బాబు. ముందు నువ్వు చేతులు కట్టుకొని తల దించుకొని అడుగు దూరంలో నిలబడి. ఏం కావాలి సార్? నీ పేరేంటి? బంతి. బంత అంటే గుండ్రగా ఉంటది అదేనా? హాయ్. ఈ పేరు నీకు పుట్టాక పెట్టారా, పెట్టాక పుట్టావా? నాకు డౌటేనండి. కాఫీ ఉందా? ఉందండి. ఎలా ఉంది? కాల్తాంది. ఇంకేముంది? టీ, కాఫీ, హార్లిక్స్, బోర్మిటా, నోట్రముల్, సెరలాక్, పారెక్స్, కాంప్లైంట్. ఇందాక చెప్పిన ఏమీ లేవు, ఒక కాంప్లాన్ తప్ప అనబోయాను. ఇలా మీరే అడిగేశారు. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట చెప్పు వెంకీ, నేనంటే నీకు ఇష్టమా కాదా? అవునని చెప్పు, నీకోసం నువ్వు చెప్పినట్టు రాజీపడి పీటల మీద కూర్చుంటాను. కాదని చెప్పు, ప్రేమించడం తప్పని తలంచుకుని తాళి కట్టించుకుంటా. కానీ నిజం చెప్పు. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు ప్రేమ కావాలి, మీ నాన్నకు బరువు కావాలి, మా నాన్నకు మీరు కావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వు వెళ్ళిపోవాలి, నన్ను మర్చిపోవాలి. నువ్వు ప్రతిదానికి తొందరపడిపోకు. బాగా ఆలోచించే చెప్తున్నాను, నేను ఈ పెళ్లి చేసుకోను. ఇదొక్కటి చూసి పెళ్ళొద్దంటున్నావా? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలేం కావాలి? సరేరా, ఈ పెళ్ళొద్దు, ఇంకో అమ్మాయిని చూపిస్తాను. ఆ పిల్లకు కూడా పెళ్లికి ముందు ఎవరితోనో వ్యవహారం ఉందని తెలిస్తే అది మానేస్తావా?
పిచ్చి వెధవా, అది పెళ్లికి ముందు ప్రేమిస్తే నువ్వు పెళ్ళయ్యాకే ఉత్తనవుతుని ప్రేమించు. ఎవడొద్దన్నాడు? ఏమండి నువ్వు నోరుముయ్. రేయ్ 4 రాళ్లు ఉన్నాయని కేజీ బియ్యం పారబోసుకుంటావా? ఒక్క లోపం ఉందని ఇంత మంచి సంబంధాన్ని వదులుకుంటావా? అయినా పెళ్లి కూతురికి ఇలాంటి వీక్ పాయింట్లు ఉండడం మనకు ప్లస్ రా. రోజు పేపర్లో చోట్ల లోపాలు గల పూనం చీరల అమ్మకం అని, అంటే దారాలు ఊడిపోయినవి, అంచులు పాడైపోయినవి తక్కువ రేటుకు అమ్ముతారనమాట. అలాగే లోపాలు గల పెళ్లి కూతుళ్ళని, అంటే ఎవరినో ప్రేమించిన బాపతు, లేచిపోయి తిరిగి వచ్చిన బాపతు అమ్మాయిల్ని ఎక్కువ రేటు పుచ్చుకుని మనం కొనుక్కోవచ్చు. అర్థం కాలేదా? ఈ ఫోటో వాళ్ళ నాన్నకిచ్చి నెగటివ్ రేట్స్ కింద ₹1 కోటి ఎక్స్ట్రా అడుగుదాం. రే, ఈ రోజుల్లో కేబుల్ టీవీ లేనిళ్ళు, పెళ్లికి ముందు అఫైర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం. నా మాటని ఈ పెళ్లికి ఒప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా కదా. బయటకోండి. బావగారు మీరు కొంచెం తగ్గాలి. నువ్వెవటా నాతో మాట్లాడినారు? ఆడపిల్ల తండ్రికి ఇంత ఆవేశం పనికి తప్పు మీ అమ్మాయి దగ్గర పెట్టుకుని మా మీద ఎగురుతారంటే మీరు. నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాం. ఏడోయ్, ఆడపిల్లల గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. చూడండి, మీరే చూడండి. చూడండి. మా వాడు పద్ధతి గలవాడు కాబట్టి ₹1 కోటి సరిపెట్టుకున్నాడు. అదే ఇంకొకటి ఎవడైనా అయితే 10 కోట్లు ఇచ్చిన కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అదేంతసేపు చూస్తారు? ముందు జరగాల్సింది చూడండి. మా వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అదబా అదబా. సార్ మగ పిల్లలు విడుదల ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు సార్. తప్పంతా నాదే డాడీ. నేనే అతన్ని ఇష్టపడ్డాను. అది తప్పని తెలిసినా నేనేం చేయలేకపోయాను. ఐమ్ సారీ డాడీ, ఐమ్ రియల్లీ సారీ. ఏం జరుగుతోంది ఇంట్లో? ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఎవరితో మాట్లాడుతోందో, ఏం చేస్తోందో కూడా చూస్తే తీర్చలేదా నీకు? వాళ్ళు ఈ ఫోటో చూపించి నీ కూతురు ఎవరితోనో తిరుగుతోంది కాబట్టి ₹1 కోటి ఎక్కువ ఇమ్మంటున్నారు. ఇవ్వనా? డబ్బు నాకు లెక్క కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే నా కూతురు క్యారెక్టర్ మంచిది కాదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టు. ఒప్పుకోనా? ఒప్పుకోమంటావా? తెలీదు. అది నోర్బోయ్, నీతో మాట్లాడింటే అసహ్యంగా అవుతున్నా. నువ్వు మధ్యలో రాకు. నేను చెప్పేది వినన్నా. ఏం చెప్తావు? నిశ్చితార్థం అయ్యాక ఇంకొకటి ప్రేమించింది నీ మేనకోడలు. ఏం చెప్తావు? ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ళ మీదే పుడుతుందని ఎవరు చెప్పగలరు అన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు. అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా బరితెగించేస్తారా? సంస్కారం లేదా దానికి? సంస్కారం ఉంది కాబట్టే మనసులో వేరే వాళ్ళున్నా నువ్వు చెప్పిన వాడితో తాళి కట్టించుకోవడానికి తలంచుకుంది. ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది. లేకపోతే బతికినంత కాలం దాని ప్రేమ విషయం మనకెవరికీ తెలుసుండేది కాదు. ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది. నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది. రాత్రికి మళ్లీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు. కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి. ఒక్క విషయం ఆలోచించన్నయ్య, పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా, నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమా? తలంబరాలు పోసేవాడే ముఖ్యం, నేను ఒప్పుకుంటాను. కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టమో చెప్పను. ఏం చూసి వాడిని ప్రేమించిందో చెప్పను. నేను తెచ్చిన సంబంధం కంటే అది ప్రేమించిన వాడు ఒక్క విషయంలో గొప్పవాడిని చెప్పను. నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. చెప్పలేదు. అవును, అదే కాదు, ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నీకే ఊరంటే ఇష్టం, నీకే కూరంటే ఇష్టం, ఏ రంగంటే ఇష్టం అని అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టం అని అడుగుతాం. కానీ ఒక మనిషి విషయంలోనే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేం. కానీ నేను ఈ పెళ్లి ప్రసాద్తోనే ఎందుకు చేయాలనుకుంటున్నానని అడిగితే 100 కారణాలు చెప్పగలను. ఇంకేం చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి నా కూతురికి సంస్కారం ఉందా, కుటుంబానికి సంప్రదాయం ఉందా అనేది అనవసరం. మండపంలో పెళ్లి కూతురు ఉందా, దాని మెళ్ళు తాళి పడిందా అనేది అవసరం. వెంకీ ఎక్కడ?
అర్ధరాత్రిలో పెళ్లి పెట్టుకొని వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏమైంది సార్? ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీకు మర్యాదలు సరిగా జరగలేదా? ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పండి సార్ ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి సార్ ప్లీజ్. సార్ మీకేం కావాలో చెప్పండి సార్. ప్లాట్ఫామ్ నంబర్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. నేనా సార్? ఏంటి సార్? ఏమి తెలియనట్టు యాక్ట్ చేయకు. ఆ అమ్మాయికి నీకు మధ్య ఏముందో ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? ఆ అమ్మాయి ఇక్కడ, నేను అక్కడ. నాకు ఆ అమ్మాయికి ఏంటి సార్? ఇరుగుపో వచ్చింది నిజంగా నాకేం తెలియదు నాన్న. సార్ సార్ ఇదే నమ్మకండి సార్, ఇదంతా అబద్ధం. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. ఆ అమ్మాయి నిప్పు సార్, నా మాట నమ్మండి. బాబు ఊరుకున్నానా? నువ్వు ఆగు, నీకు తెలీదు. ఈ ఒక్క విషయం నాకు వదిలే ప్లీజ్. అతనంటే కుర్రాడు, ఆవేశంలో ఉన్నాడు. పెద్దలు మీరేనే చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ పెళ్లి అయిపోతే ఆయన తట్టుకోలేదు సార్. ఆయన పరువు అంటే ప్రాణం సార్. పరువు ఈ ప్రపంచంలో వాడికి ఒకరికే ఉందా? బాబు లేదా? అలా అని నేను అంటలేదు సార్. వాటితో మాట్లాడాడి సార్ నేను చెప్పేది వినండి సార్. ఎన్నిసార్లు చెప్పలే నీకు? క్యారెక్టర్ లేని పిల్లలు చూసుకోవడం మా వాళ్ళు కాదు. ఎక్కువ మాట్లాడకండి సార్. సార్ నా మాట వినండి సార్ ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నందుని పెళ్లి చేసుకున్న తర్వాత మీరే చెప్తారు. అమ్మాయి దేవత సార్. నీ మాట ఏమైనా కాంటాక్ట్ సర్టిఫికేటా? అది కాదు సార్. దాని బాబుకు లేని టెన్షన్ నీకెందుకు రా? నువ్వెంత బతి మళ్ళీ లాభం లేదు. అంత మాట అనుకోండి సార్. ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ తలెత్తుకొని తిరగలేదండి. మండపానికి రండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాయి. ఎవరన్నా చూస్తే నన్ను విలన్ అనుకుంటారు. అక్కడేమో దాని చేతులు పట్టుకుని ఫోటోలు, ఇక్కడేమో మా కాళ్ళు పట్టుకుని బతిమాడారు. సిగ్గులేరా నీకు? మీరు నన్ను తిట్టండి సార్ పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేయకండి సార్ ప్లీజ్. నన్ను ఎక్కువ విసిగించొద్దు. నేను ఒక్కసారి నోట్లో చెప్తాను, తర్వాత చేతితో చెప్తాను. సార్ ఆగండి సార్ ప్లీజ్. దేవుడు దిగొచ్చిన ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లే కాదు, దానికి అసలు పెళ్లే జరగదు. జరగా నివ్వను. అదొక మహాపతివ్రత, దానికి నువ్వు రికమెండేషన్. ఎవర్రా వెళ్ళేది? మర్యాదగా మాట్లాడుతుంటే రెచ్చిపోతారు. ఎవరా వెళ్ళేది? ఏంటి బెదిరిస్తున్నావు? నీలో ఎవడు ముందు అడిగేస్తాడో వాడి కాలు నరికేస్తాడు. దమ్ముంటే ఏంటి అడిగేయండి రా చూద్దాం. అమెరికాలో ఉన్న నన్ను పొగరా నీకు? ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళలేవు, నన్ను రెచ్చగొట్టదు. నీలో ఒక్కడు కూడా ఈ పెళ్లి జరగకుండా ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. మీ శవాలు తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టైనా ఈ పెళ్లి జరిపిస్తాను. ఏంట్రా చూస్తావు? తీసుకు 5 minutes అంటే జస్ట్ 5 minutes. వాళ్ళు వచ్చేస్తారు, మీరు వెళ్ళి మిగతా ఏర్పాటు చూసుకోండి. జస్ట్ 5 minutes. ఏంట్రా చూస్తావు? మీరు వెళ్ళండి అంకుల్, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. వద్దు వెంకీ, వాళ్ళని వెళ్ళని. అంకుల్ అది వద్దు. ఏంటి ఇదో డ్రామానా? వాడిని బతిమాలతావేంట్రా? వాడి ₹1,00,00,000 ఎక్కువిస్తే కోడలు ఎలాంటిదైనా పర్వాలేదు. వాడిని అల్లుడుగా కాదు, కనీసం నా ఇంటి వాచ్మెన్ గా కూడా పనికిరా. వాళ్ళు నువ్వు బ్రతిమాలతావు. ఎందుకురా నన్ను ఇంత మోసం చేశావు? అంకుల్ మీరు కూడా వాళ్ళలాగా నందు అంటే నీకు ఇష్టం లేదు? నిజం చెప్పు, నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇష్టం, చాలా ఇష్టం. ఈ మాట ఇప్పటిదాకా నందుతో కూడా చెప్పలేదు అంకుల్, మీతోటే చెప్తున్నాను. మీరు నన్ను మోసం చేశానన్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఎప్పటికీ చెప్పుండేవాడిని కాదు. ఇది మోసం కాదురా. నందు అంటే నీకు ఇష్టం అన్న విషయం ఇన్నాళ్ళు దాచడం మోసం కాదు. రేవాడు నీకన్నా ఎక్కువరా? శేఖరం కొడుకంటే నా మనిషి అనుకున్నాను, కానీ నువ్వు నన్ను పరాయివాడి కింద లెక్కేశావు. నందు నేను ప్రేమించాను అంకుల్, కానీ మీకు మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అనిపించింది, తక్కువ అనిపించింది. అందుకే చెప్పలేదు. మా నాన్న నాతో ఈ ఊరు వచ్చే ముందు చెప్పాడు, నువ్వు బాగుపడకపోయినా పర్లేదురా, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే చాలని. అందుకే చెప్పలేదు. మీరిద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకునే రోజు రాకూడదు అనుకున్నాను. అది నా వల్ల అస్సలు రాకూడదు అనుకున్నాను. అందుకే చెప్పలేదు అంకుల్. ఐఎమ్ అ ఫూల్. రే, నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో లేదో అని చూశాను, కానీ నా కూతురు మనసులో ఉన్నాడో లేదో చూడలేదు. ఇలాంటి వాడిని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో ఎత్తికాను.
ఐఎమ్ సారీ రాజశేఖరం, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ వెంకీ. త్వరగా కానివ్వండి. నమస్కారం మాస్టారు. నమస్తే. ఇప్పుడే వచ్చా? లేదండి, మీ పెళ్ళని తెలిసి పొద్దునే వచ్చా. చిన్న పనుండి బయటికి వెళ్ళా. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చండి. గిఫ్టా? అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా, అందలేదా? అందులేదే. నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే. రే కొంత ఇట్రారా. ఏంటండి? పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదా. పెళ్లి కొడుకు ఇమ్మని ఇచ్చారండి, ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్లి కొడుకు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని. అంటే ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కొడుకు. అదేంటి మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నాను. మేమిద్దరే పెళ్లి చేసుకుంటున్నాం. మరి ఇందాక వేరే పెళ్లి కొడుకు అన్నారు. ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? నాది. మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీరు ఫోటోలు తీయడం వల్ల. నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అదో పెద్ద కథ, మీరు భోంచేసి చేసి రండి, తీరిగ్గా చెప్తా. అలాగే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు అటు రైట్ లో. నువ్వు ఎక్కడికి నానా? ఆయన కొట్టించి వస్తాను సార్. నీతో కొంచెం మాట్లాడాలరా. సార్ నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్దదవలా ఇచ్చేయడమేనా? బెల్ట్ వేసుకున్నావా? మరి తీ. బెల్ట్ తో పనుందరా, నువ్వు రా. ఏంటి బంత్ వచ్చాడేమోనని. వాడెందుకు వస్తాడు? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆడపిల్లలు ఇలా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రాకూడదనే సెన్స్ కూడా లేదా నీకు? ఏంటి మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి తలపేసా? ఏ